అడుగు తీసి అడుగు వేస్తే గుంత, బండి నడపాలంటేనే బెంబేలెత్తిపోయే వాహనదారులు. రోడ్డు బాగు కోసం ఏళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్నా మారని పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత కీలకమైన రహదారి దుస్థితిపై ఈటీవీ తెలంగాణ పరిశీలనాత్మక కథనం. ఆదిలాబాద్ మండల పరిధిలోని అనుకుంట నుంచి ఆదిలాబాద్ మున్సిపల్ పరిధికి వచ్చే రోడ్డును అధికార యంత్రాంగం చూడనే లేదు. దాదాపు 2 కిలోమీటర్ల మేర విస్తరించున్న ఈ R&B రోడ్డుపై ఎన్ని చిన్న గుంతలున్నాయి, ఎన్ని పెద్ద గుంతలున్నాయి, అధికారులు తీసుకున్న చర్యలేంటనేది మనం ప్రత్యక్షంగా చూద్దాం. అనుకుంట గ్రామం నుంచి ఆదిలాబాద్ వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో పేరుకే తారు రోడ్డు ఉంది. రోడ్డెక్కామా ఇక నరకమే. కనీసం రహదారి 2 వైపులా మట్టి కూడా లేదు. వాహనం రోడ్డు దిగిందా బోల్తా పడడం ఖాయం. ఈ 2 కిలోమీటర్ల దూరంలోనే మొదటి కిలోమీటర్ వరకే 81 గుంతలు ఉన్నట్లు ఈటీవీ పరిశీలనలో బయటపడింది. ఆశాంతం పరిశీలిస్తే 2 కిలోమీటర్ల దూరంలోనే 150 గుంతలు ఉన్నట్లు తేలింది. మా గ్రామమైనటువంటి అనుకుంట ద్వారా సాత్నాల, మేడిగూడ 40 గ్రామాలకు కనెక్ట్ ఉన్నటువంటి రహదారి అనుకుంట నుండి అవుట్స్కట్ ఉన్నటువంటి ఆదిలాబాద్ ప్రాంతాన్ని మధ్యలోనే రోడ్డు మీద నడాలంటే చాలా కష్టంగా ఉంది. 2 కిలోమీటర్లకు వెళ్ళి ఒక బండి పోలా, ఒక లారీ పోలా అంటే ఒక 1000 గుంటలైతే ఉన్నాయి. దానికి ఒక సైడ్ ఇయ్య రాదు, ఒక మంచినర్ రాదు, ఒక బిరాకి వేసినా కానీ బండి ఆనే మరి ఈడికెళ్ళి గాజు కూడా దాకా ఉన్నది. ఈ పరిస్థితే ఉన్నది. అనుసంధానంగా రోడ్లు కూడా ఇది చక్కగా లేదు కాబట్టి ఇది చక్కగా లేదు. దీన్ని కూడా కనీసం పట్టించుకుంటారు. ఇంకా కొత్త రోడ్లు ఎక్కడి నుంచి వేస్తారు? అనుసంధానమై ఉన్న రోడ్నే పట్టించుకుంటలేరు. కొత్త రోడ్లు ఇంకెక్కడి నుంచి వేస్తారు? ఈ 2 కిలోమీటర్ల దూరం కేవలం నమూనా మాత్రమే. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలను కలిపే 44 కిలోమీటర్ల మార్గం యావత్తూ నరకానికి నకళ్లుగా మారింది. ఆదిలాబాద్ నుంచి అంకోలి వరకు రోడ్డు 2 వైపులా దెబ్బతింది. రోడ్డెక్కి ప్రమాదాల పాలైన వాహనదారులు ఎందరో ఉన్నారు. పెద్ద పెద్ద గుంతల్లోంచి నడపడంతో పంక్చర్లు అవుతున్నాయి. నడుపుడే యాక్సిడెంట్లు అవుతున్నాయి. పడుతున్న మంది రోడ్ ఇస్తున్నారు. బండ్లన్నీ ఖరాబు. బండి అయితే ఇటు అటు అటు డ్యాన్స్ చేసినారు. ఇక్కడ తోగైతే అడగడుకు గుంతలే ఉన్నాయి. మా ఆటోలు పట్టీలు ఇరిగిపోతున్నాయి, పంచర్ అవుతున్నది. మరి మేము బతుకుడు అంతా సార్ ఆటో మీనే బతుకుడు ఉన్నది మాది సార్. మాకు ఇప్పుడు పరిశాన్ అనిపిస్తుంది సార్. రోడ్లు అయితే మంచిగా లేవు. పక్క పొడి తీసుకుంటేనేమో సైడ్ తీసుకుంటే ఆటోలు బోరబెట్టున్నాయి సార్. రోడ్డు మీద 200-300 లోందలు ఉన్నాయి. బండిలు పల్టీ అవుతుంది. లోడ్ బండిలు పోతాయి ఇంటికెళ్ళి, పెద్ద పెద్ద బండులు. పిల్లలకి భయము, రోడ్డు మీద ముళ్ళులు విల్లులు, మొత్తం రోడ్ ఖరాబ్ ఉన్నాయి. దున్యాబడి తక్లీఫ్ అవుతుంది ఈ రోడ్డు మీద. డైలీ పంక్చర్లు. అనుకుంట నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో 150 గుంతలుండడమే అసలు సమస్యగా మారింది. దీన్ని ఏమందాం? అధికారులు చేస్తున్న అనర్థం అందామా, నేతలు చెబుతున్న అభివృద్ధి అందామా? మీరే ఆలోచించండి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.